ఆరుగాలం శ్రమించి మిర్చి సాగు చేస్తే రైతు కంట్లో కారం పడింది. గిట్టుబాటు ధర లేక మిర్చి రైతు కన్నీరు పెట్టుకోవాల్సి వస్తోంది. లక్షల్లో పెట్టుబడి పెట్టి సరుకు మార్కెట్కు తీసుకువెళ్తే అప్పులతో తిరిగి రావాల్సి వస్తోంది. కర్నూలులో దయనీయ పరిస్థితిపై ఓ రిపోర్ట్. కర్నూలు జిల్లాలో ఈ ఏడాది 1,00,000 ఎకరాలకు పైగానే మిర్చి సాగు చేశారు. ఆదోని, కౌతాళం, హోలగుంద, పెద్ద కడుబూరు, చిప్పగిరి, హలాహర్వి, మంత్రాలయం, నందవరం, ఆలూరు, బేలగల్ మండలాల్లో భారీగా మిర్చి సాగయింది. నవంబర్ నుంచి దిగుబడులు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి వరకు మార్కెట్కు ఎండు మిర్చి అమ్మకానికి వస్తాయి. అయితే మార్కెట్లో ధర బాగా పడిపోయింది. పాత నిల్వలు గోడౌన్లలో పేరుకుపోవడమే ఎందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. కోత రేటు చూస్తే 14 తెలిసింది. అయితే లేదు, 20 పైన పోతే తిరుగుతుంది, లోపల పోతే తిరుగుతుంది. కర్నూలు మార్కెట్లో ఎండు మిర్చి క్వింటాలు 15,000కు మించి రేటు పలకడం లేదు. ఇక ఇక్కడ పండిన మిర్చిలో అధిక భాగం గుంటూరు మార్కెట్కు వెళ్తాయి. 15% మాత్రమే జిల్లాలో విక్రయిస్తారు. 2 ఏళ్ల క్రితం బ్యాడిగ రకం క్వింటాలు 56,000 వరకు ధర పలికింది. అయితే సాగు విస్తీర్ణం బాగా పెరిగిపోవడంతో క్రమంగా రేటు తగ్గుతూ వచ్చింది. దీంతో రైతులు కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని గగ్గోలు పెడుతున్నారు. నేను కర్నూలుకి మిర్చి వేసుకురావడం జరిగింది, కానీ ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. మాకైతే పెట్టిన పెట్టుబడి వస్తలేదు, కూలీలు లేబర్ ఛార్జీలు వస్తలేవు. దయచేసి రేట్లు పెంచగలని కోరుకుంటున్నాం. చాలా వరకు పెట్టుబడి పెట్టాము, కానీ ఆ పెట్టుబడికి మించి రావట్లేదు. 5 లక్షలు పెట్టుబడి పెట్టినాము, 1,00,000 చిల్లర 2 లక్షల వరకు వస్తున్నది. ఇంకా దాదాపు నష్టాలు లేవు ఇప్పటికైతే. ఇంకా ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 పెట్టుబడి పెట్టామని, క్వింటాలు 30,000 ధర పలికితే తప్ప నష్టాల నుంచి గట్టెక్కలేమని చెబుతున్నారు రైతులు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.